గుజరాత్లో సబర్మతిని అక్కడ బాగు చేసే ప్రాసెస్లో బాగు చేయటాన్ని మీరు భారతీయ జనతా పార్టీ కావచ్చు చాలా గొప్పగా చెప్పుకుంటుంది. హైదరాబాద్ మూసీ మీద వేరే విధానం ప్రకటిస్తున్నారు. డబుల్ స్టాండర్డ్స్. నేను ఒక మాట అంటాను, 100% రేవంత్ రెడ్డి గారు ఏ మూసీ ప్రక్షాళన చేయాలనుకుంటున్నారో నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తా. కానీ నువ్వు ఫస్ట్ ఈ మూసీ నదిలో కలిసేటువంటి విషపు నీళ్ళు బాలానగర్, జీడిమెట్ల లాంటి ప్రాంతాల నుంచి వెళ్ళి మీరు ఎప్పుడైనా చూడండి, ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర వచ్చే కాలువ మీరు ఎప్పుడైనా చూడండి, ఆ విషపు నీళ్లను బయటికి పంపు. ఫస్ట్ ఆ విషపు నీళ్లను బయటికి పంపు పైపులేసి, లేదా ఆ విషం నీళ్ళను కూడా ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన టెక్నాలజీ వచ్చింది అంటున్నావు కదా, దాన్ని బాగు చేయి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ హైదరాబాద్ నగరంలో కొన్ని వేల కాలనీలు ఏవైతే వచ్చినాయో వాటికి నీ డ్రైనేజ్ సిస్టమ్స్ అక్కడ లేకపోవడం వల్ల డ్రైనేజ్ నీళ్ళు అన్నీ కూడా చెర్లలకు కనెక్షన్ ఇచ్చింది కదా, ఆ చెర్లల్లో ఉండేటువంటి ఆ డ్రైనేజ్ నీళ్ళు 360 రోజులు పొంగి పొర్లి ఎక్కడ కలుస్తున్నాయి? అవి మూసీ నదులు కలుస్తున్నాయి కదా. నీవు పెట్టిన ఎస్టీపీ ప్లాంట్లు, అంటే ప్రభుత్వం పెట్టిన ఎస్టీపీ ప్లాంట్, అది కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండొచ్చు, కేసీఆర్ గారి హయాంలో ఉండొచ్చు, ఇప్పుడు ఎన్ని పనిచేస్తున్నాయి, ఎన్ని లక్షల గ్యాలన్ల మురికి నీరుని ఇలా శుభ్రం చేస్తున్నావు చెప్పగలవా? నీకు ఇంతెందుకంటే ఈ సచివాలయం పక్క పంటి ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళి వస్తుంటే అటుపక్క ఇటుపక్క మీకు క్యూర్ చేస్తాయి. మీరు ఎప్పుడన్నా జలవిహారు లేకపోతే ఇటంతా పోయినప్పుడు మీరు చూస్తూ ఉంటారు. తగ్గిందా అండి ఎప్పుడైనా? ప్లాస్టిక్ వ్యర్థాలు రావడం ఆగిపోయిందా? కంపవాసన కొట్టడం ఆగిపోయిందా? కేసీఆర్ గారు ఆనాడు ఈ చెరువుని, హుస్సేన్ సాగర్ చెరువును కొబ్బరి నీళ్ళ లాంటి చెరువుగా తయారు చేస్తా అని చెప్పి అయిందా? 10 ఏళ్ళు కాలేదు. నువ్వు ఇలా మాట్లాడబడితే ఇవ్వడాపిండు. నేను మిమ్మల్ని అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, మొట్టమొదలుగా ఈ విషపు నీళ్లు రాకుండా చూడు, ఈ డ్రైనేజ్ వాడు షెడ్లలో కలవకుండా చూడు, ఆ డ్రైన్ల నీళ్లు పొంగిపోయి మూసి రాకుండా చూడు. 2, నువ్వు వరద రాకుండా చేస్తా అంటున్నావు. ఒకటేమో మురికి నీళ్ళు లేకుండా చేయాలి, 2 వరద రాకుండా చేయడానికి ఇంజనీర్లు పెట్టు. ఆనాడు నిజాం గారు రాళ్లతో కట్టడాలు కట్టండి, మీకు తెలుసు. ఇవాళ సిమెంట్ కాంక్రీట్ 6 నెలల్లో సంవత్సరం మొత్తం అయిపోతుంది. దాని విడ్త్ ఎంత ఉండాలి, దాని డెప్త్ ఎంత ఉండాలి, దాని కథ ఎంత ఉండాలి పెట్టు. 1,50,000 క్యూసెక్ల నీళ్ళు వస్తాయని అన్నావు కదా నువ్వు. ఆ 1,50,000 కాలువ తవ్వు. కానీ నువ్వు చేస్తున్న పని ఏంటంటే ఈ మురికి నీళ్ళు రాకుండా చేస్తలేవు, ఈ కెమికల్ వాటర్ రాకుండా చేస్తలేవు, ఈ లక్షల క్యూసెక్ల గురించి మాట్లాడతలేవు. కానీ అటుపక్క ఇటుపక్క 300 మీటర్లు అండి రజనీకాంత్ గారు, 300 మీటర్లు, నాట్ 300 ఫీట్లు సుమా, ఎక్కడ నుంచి వెళ్ళి సెంటర్ నుంచి 300 మీటర్లు పెట్టి ఇది బఫర్ జోన్ అని చెప్పి ఒక 4 కోట్లు 5 కోట్లు 500 గజాల 600 గజాల 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నటువంటి ఆ ఇండ్లు మా ఫణిగిరి కాలనీలో కానీ మా మారుతినగర్ కాలనీలో కానీ నువ్వు మార్కింగ్ చేసిపోతే విలువిలాడుతున్నావు కదా రేవంత్ రెడ్డి గారు. ఏందట నువ్వు ఇప్పుడు నువ్వు చూడు, రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు కోపం వస్తుంది వాళ్ళకంటే, ఆ మూసి అటుపక్క ఇటుపక్కకు గొప్ప 50 అంతస్తుల 60 అంతస్తుల మేడలు, తర్వాత మంచి రిక్రియేషన్ క్లబ్బులు, మంచి ఐమాక్స్ లాంటి థియేటర్లు. వద్దా? నీ తాత జాగిరా అండి, నీ అబ్బా జాగిరా? ఏమనుకుంటున్నావు? ముంబై గుర్తుందా? ముంబైలో దాదర్లో ఏం చేస్తున్నారు? అక్కడ మురికివాడిని కూల్చేసి అదానికి ఇచ్చి పెద్ద బిల్డింగ్ కట్టలేదా? అక్కడే 50 అంతస్తులు కట్టలేదా? ఎవడు కట్టినా తప్పు, గుర్తుపెట్టుకోండి. ఎవడు కట్టినా తప్పు. ఒకళ్ళు తీసుకుంటావు, సపోజ్ తీసుకుంటే ఇగో ఆయన జాగకి ఎంత విలువ అవుతుంది, ఆయన ఇల్లుకి ఎంత విలువ అవుతుంది, మొత్తం కట్టు, అప్పుడు నువ్వు మాట్లాడు. కానీ నువ్వేనా మనిషివా? ఎట్లా పని చేస్తావు? ఇలా అక్కడ పక్క పంటున్న వాళ్ళందరూ నేను కళ్ళారా చూసిన ప్రతి ఇల్లు కనీసం 1 కోటి రూపాయల కంటే తక్కువ విలువ లేదండి మినిమం. ఆడ 100 గజాలు 50 గజాలు ఉంటే 70,000 రూపాయల గజం ఉందాడ కట్టుకున్నారు ఇల్లు. ఇవాళ దాన్ని ఏం చేస్తాడట, తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇస్తాడట. ఆ డబుల్ బెడ్రూమ్లో కొంతమంది బలవంతం ఖాళీ చేసి వనస్థలిపురం ఇచ్చి వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పించిండు. బలవంతంగా ఇష్టపూర్వకంగా వెళ్ళారు. నేను 2 ముగ్గురు పోతే 2 ముగ్గురు అసలు వాళ్ళు ఓనర్లు కాదండి, వాళ్ళ ఇళ్ళల్లో కిరాయిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుపోయినారు. నేను ప్రూవ్ చేస్తా. ఏ ఒక్క ఓనర్ కూడా అక్కడి నుంచి కదలలే. ఎవరైతే ఆ ఇళ్లల్లో కిరాయికున్నారో ఆ కిరాయిదారులు తీసుకుపోయి వనస్థలిపురంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి, ఆ డబుల్ బెడ్రూమ్ కూడా 7 అంతస్తులు 8 అంతస్తులకు లిఫ్ట్ లేకపోతే మెట్ల మీద కలిపి పోవడానికి కష్టమైందని చెప్పి మొత్తుకున్న సంఘటనలు ఉంటాయి రజనీకాంత్.